అందరికీ నమస్కారం. ఈరోజు మేము తీయబోయే వీడియో ఇది చాలా విలువైనది, అద్భుతమైనది. దీన్ని ఎలా కట్టలేదు ఇది, ఎందుకంటే ఇక్కడ వర్షాలు ఈరోజు విపరీతంగా భయంకరమైన వాతావరణం ఉంది. అయినప్పటికీ ఆ పొలాలలో సేడ పారించే ప్రక్రియలో సేడప్పుడు నీళ్లు వర్షం పడితే చాలా మంచిది. అయితే విచిత్రం ఏంటంటే ఆ వర్షాలకు పని చేయడానికి ఎవరు ముందుకు రాలేరు. ఆ తెల్లారి మనం పోయేదానికి ఆ నీళ్లు ఉండవు, జారిపోతాయి. అయినా కూడా అప్పుడప్పుడు హర్ష చెప్తుంటాడు, హర్ష టీం వర్కర్ అని. ఆ విధంగా మా టీంని ఈరోజు చూపించడానికి వీడియో తీస్తున్నాము. ఇప్పుడు పోయి ప్రతి ఒక్కరూ తలా పారెత్తుకుపోయి ఆ కైలన్నింటిలో కూడా ఒక 30-40 ఎకరాల మీద నీళ్లు నిలగట్టి ఆ ట్రాక్టర్ దున్నడానికి ఈజీ అవుతుంది. ఆ విధంగా చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా మా టీం అయితే వీళ్ళంతా మిలిటరీ ఫోర్స్తో సమానం. వానైనా సరే, ఎండైనా సరే, ఏదైనా వెనకాడరు. పని చేయాలనుకున్నప్పుడు ఆ లక్ష్యానికి ముందుకు పోతుంటారు. ఈ ప్రేరణ మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మేము చిన్న పిల్లడప్పుడు మా నాన్నగారు వాళ్ళు వ్యవసాయం చేస్తుండేది. వాళ్ళు అద్భుతంగా చేసేవాళ్ళు పని. వాళ్ళు రాత్రి పొగుళ్ళు పనిచేసేది. వాళ్ళ పనులు మేము చేయలేము. వాళ్ళు 100% అంటే రూపాయి భాగం వాళ్ళు పనిచేస్తే మేము ఇప్పుడుండే వాళ్ళ లేక ఆదర్శం చాలా బ్రహ్మాండంగా చేస్తున్నది. అయినా కూడా వాళ్ళతో పోల్చుకుంటే మాది 25%. రూపాయికి 4 పావలాల్లో 1 పావల చేయగలిగి వాళ్ళు అంత పోరాడేవాళ్ళు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడే ఆయన యథాళం చేరి ఈ మాట చెప్తున్నాను నేను. ఎందుకంటే మాకు అంత ప్రేరణ. అందుకని ఇప్పుడు పోయి మడలు గడలు అన్ని కట్టి అన్ని ఓయినం చేయడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు సహకరించడం జరిగింది. ఈ వర్షాల్లో పనికి రాలేరు అందరూ. సరే పదన ముందుకు పోదామని చెప్పి చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు మేము టీం వర్క్ ఈ విధంగా చేస్తుంటాము. అందుకనే మా నాన్న చిన్నప్పుడు మేము 6వ తరగతి చదివేటప్పుడు ఆ విధంగా కలర్ తుండి కూడా చుట్టి ఆ పనులు చేస్తుంటే నాకు ఎంతో ముచ్చటగా ఉండేది. అందుకే ఆ పెద్ద ఆయన తుండి కూడా చుట్టించే ఈరోజు చుట్టూ నాకు అది ఇష్టం అని. అందుకే ఈ 4 మాటలు ఆయన యథాళన చెప్పడం జరిగింది. చాలామంది కొన్ని ఫీల్డర్లో మాకు వాళ్ళు ఆదర్శం వీళ్ళు ఆదర్శం, అందువల్ల ఆ స్థాయి వచ్చి అంటుంటారు. తప్పులేదు, ఎవరు వ్యక్తి స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. నాకు మాత్రం మా జీవితంలో నాకు ఒకే ఒక్క హీరో, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉండడం జరిగింది. ఆయన ఎవరో కాదు, మా నాన్నగారే. ఆయన చూసి ఈ పనులన్నీ వ్యవసాయ పనులు నేర్చుకోవడం చేయడం జరిగింది. ఈ విధంగా జరుగుతుంది. ఆయన ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చాము. ఓకే, ప్రతి ఒక్కరికి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఎవరెవరు వృత్తి పనులు అయ్యి అవసరం, ఆరోగ్యాలు కూడా అవసరం. అందుకే ప్రతి ఒక్కరికి ఇదిగో ఈ విధంగా వాన షర్ట్లు టీషర్ట్లు తెచ్చి తడవకుండా ఆ క్యాప్ దాన్ని తలకేసుకొని ప్రతి ఒక్కరు ఆ దేశాన్ని కాపాడుకోవడంలో దేశ సైనికులు సరిహద్దులు ఎట్ట పోరాడుతున్నారో రైతులు కూడా ప్రతి ఒక్కరు ఆ విధంగా టీం వర్క్ చేసి పోరాటం చేయడం జరుగుతుంది. దీని వెనక ఇంత కృషి ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన వాళ్ళు ఆ మాసులలో కూడా రైతులకి న్యాయమైన రేట్లు ఇచ్చి సహకరిస్తే రైతులకు కూడా ఎంతో మేలు జరగద్ది. ప్రస్తుతానికి ఈ విధంగా చెప్పినాం అయిపోయింది. త్వరలోనే మా నాన్నగారి గురించి ఒక రియల్ ఫిలిం తీయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా తీస్తాను, అందరికి చూపిస్తాం. ఆయన కాలంలో చాలా మంది చేశారు పనులు కూడా, వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నాను. ఇంకో సంగతి ఏంటంటే, ఆయన దక్షిణ భారతదేశంలో ఎన్టీ రామారావు ఆయన తెలుగు సినిమాల్లో ఒక ఊపు బ్రహ్మాండంగా ఎలిగేటప్పుడు, కన్నడ కంఠీరావు రాజ్ కుమార్ గారు ఆయన సినిమాలలో ఒక ఊపు బ్రహ్మాండంగా ఒక ఎలిగేటప్పుడు, తమిళనాడు ఆ విధంగా ఎంజి రామచంద్రన్ గారు ఆయన ఒక ఊపు సినిమాలు ఎలిగేటప్పుడు వాళ్ళందరి పేర్లు కూడా రాతోనే మొదలవుతాయి. మా నాన్నగారి పేరు గారు రాతోనే, అంటే వేటగిరి రమణయ్య. అంటే ఆ కాలాలలో వాళ్ళు అద్భుతంగా ఇంటితరపం చేసే రోజుల్లో వీళ్ళు కూడా రాత్రి పొగుళ్ళు వ్యవసాయం చేయడం జరిగింది. మా అందరికీ మూలం ఆధారం వాళ్ళేను. వాళ్ళని చూసి ఈరోజు మా ఆర్గానిక్ యంగ్ ఫార్మర్గా ఫేమస్ హర్ష ఉన్నాడన్నా, నేను వ్యవసాయం చేస్తున్నాను కూడా. ఎన్నిటికీ ఎవరో కాదు, మా నాన్నగారే ప్రేరణ. ఆయన ఆ విధంగా చేసినప్పుడు ఆయనలో కాబట్టి కొంతైనా చేద్దామని మేము ముందుకు రావడం జరిగింది. ఎందుకు ఇంత విధంగా ఒత్తి చెప్తున్నాం అంటే, సాధారణ రైతులు మేము, మాకు ఏమీ లేదు, మాకేం ప్రభుత్వ అధికారాలు లేదు, ఇతుబారం లేదు, మాకు రాజకీయ అధికారాలు లేదు, మాకు ఇష్టం కూడా లేదు. ఒక సాధారణ రైతుగా మేము ఉండేవాళ్ళని ఈరోజు మా ఇళ్ల కాడకు వచ్చి 15 టీవీ ఛానళ్ళు ప్రామిస్ గల్ల వాళ్ళు అవి తీయడం అయితే ఇంటర్వ్యూలు ఎంతోమంది ఆదరించడం. ఈ మధ్యకాలంలోని ఒక 1 year కిందట మా ధర్మపతి గారు చనిపోయినప్పుడు వాళ్ళు ఎవరో మాకు తెలియదు. వాళ్ళు చూపించిన ఆదరాభిమానాలకి నేను ఈరోజు వాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నాను. సరిగ్గా బంధాలు మసకబారిపోతున్న రోజుల్లో హర్ష ఆ సర్కిళ్ళు ఎంతమంది మా వాళ్ళందరూ ఎంత ఇది చూపించారంటే సొంత ఆప్తులు కూడా చూపించారు. ఇటువంటి అభిమానాన్ని పొందిన జన్మధన్యంగా భావిస్తూ ఓకే, థ్యాంక్ యూ. అభయ నమస్కారం. ఇప్పుడుండే సిచ్యువేషన్ వాతావరణంలో పొలాలలో మేము చినుకులో పక్క వస్తున్నాయి కూడా పరిగించి మడలు కట్టడం జరుగుతుంది. ఏది ఏమైనా నాకు 3 తల్లులు బలం ఉంది. వాళ్ళ ఆశీస్సులతో నేను ఈ విధంగా ముందుకు సాగుతున్నాను. అదే నా విజయ విహారం, విజయ రహస్యం కూడా. ఏంటంటే నీ కూడా ఆ తల్లులంటే నాకు జన్మనిచ్చిన కన్న తల్లి.
ఆమె ఇప్పుడు అంటే నాకు ఉత్సాహం హుషారుగా నింపుతుంటుంది. తర్వాత రెండోది, ఒక సామాన్య రైతులుగా ఉండేవాళ్ళు షార్ట్ బిల్లు అంటే 24 క్రాఫ్టుల అనుసంధానం అది తీయలేదు, అసాధ్యం. అలాంటి 100 షార్ట్ బిల్లు తీసేమంటే కళామా తల్లి ఆశీస్సు. అదేవిధంగా వ్యవసాయంలో వాన వచ్చినా వరద వచ్చినా ఏ వచ్చినా పోయి పరిగించి పనులు చేస్తా ఉన్నాం అంటే దాన్ని చూశారు మీరు, అక్కడ నేల తల్లి ఆశీస్సు. ఈ విధంగా 3 తల్లుల ముద్దులు పెట్టాను నేను. ఆ 3 తల్లులు జీవించున్నారు, వాళ్ళ ఆశీస్సులు నాకు ఎల్లవేళలా అందిస్తున్నారు. అందుకే ఈ ఎనర్జీస్, ఈ ఉత్సాహం. ఇంకో చిన్న విషయం, నా వయస్సు రియల్గా 55 సంవత్సరాలు. నేను షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసేటప్పుడు నా వయస్సు 25 సంవత్సరాలుగా భావిస్తాను. అంతే హుషారుతో నేను యాక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయం, ఇది మా వృత్తి. ఇది ఏంటంటే మాకు ఈరోజు భోజనాలు, ఈ జరుగుబాటు, జీవన విధానం, మేము ఈరోజు ఉన్నామంటే కేవలం అక్కడ ఆ నేల తల్లి ఆశీస్సులతో. అందువల్ల మేము వ్యవసాయం చేసేటప్పుడు నా వయసు 15 సంవత్సరాలుగా భావిస్తాం. అందుకే ఇప్పుడు వాన వచ్చినా వరద వచ్చినా హుషారుగా పోతా ఉన్నాను, చేయలేకపోతే చూసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ నా అంతరంగ విషయాన్ని తెలియజేస్తున్నాను, ఎందుకంటే మీరు ఆదరిస్తున్నారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ.